ఈరోజు మనం ఒక మంచి కథ విందాం. మన నిజమైన విలువ ఎక్కడ దాగి ఉందో చెప్పే ఒక చిన్న కథ. ఇది విన్నాక మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సరే, కథ మొదలు పెడదామా? అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో తరతరాలుగా వస్తున్న ఒక పద్ధతుంది. మన కథ అక్కడే మొదలవుతుంది. ఆ ఊరి వాళ్లందరూ ప్రతి సంవత్సరం జరిగే ఒక పెద్ద ఊరేగింపు కోసం తయారవుతున్నారు. ఇళ్ల ముందు కల్లాపి చల్లి వీధులన్నీ శుభ్రం చేస్తూ ఊరంతా సందడి సందడిగా ఉంది. చూడ్డానికి ఆ వీధులు ఎంత బాగున్నాయో తెలుసా? రంగురంగుల ముగ్గులు, మామిడాకుల తోరణాలు, మంచి వాసన వచ్చే పువ్వులతో ఊరంతా పండగలా మెరిసిపోతుంది. మరి ఆ పండగలో అన్నిటికన్నా ముఖ్యమైనదేంటో తెలుసా? ఆ ఊర్లో ఉన్న ఎద్దులన్నిటిలోకి చాలా బలంగా, ఆరోగ్యంగా ఉన్న ఒక ఎద్దుని ఎంపిక చేస్తారు. అది చాలా పెద్ద గౌరవం. మరి ఈ సంవత్సరం ఆ అదృష్టం ఎవరిని వరించిందో తెలుసా? నందిని, మన కథానాయకుడు. ఇంకేముంది, ఊరివాళ్లందరూ కలిసి నందినిని ఆ పెద్ద రోజుకోసం ప్రేమగా సిద్ధం చేయడం మొదలుపెట్టారు. నంది ఒంటికి సున్నిపిండి పెట్టి బాగా స్నానం చేయించారు. ఎంతలా అంటే తన చర్మం అద్దంలా మెరిసిపోయేంతలా. రకరకాల రంగులతో ఒంటిమీద అందమైన చుక్కలు పెట్టారు. పట్టుబట్టలు కప్పి మెడలో గలగలమనే గంటలు కట్టారు. అబ్బో, చూడటానికి నంది ఒక రాజులా ఉన్నాడు. ఇక సమయం రానే వచ్చింది. గుడి దగ్గరనుంచి ఊరేగింపు మొదలైంది. డప్పుల శబ్దాలు, సన్నాయి మేళాలతో, జనాల కేరింతలతో ఆ వాతావరణమే వేరుగా ఉంది. నంది అలా వీధిలో నడుస్తుంటే ప్రజలందరూ భక్తితో నమస్కారం చేస్తున్నారు. కొంతమందైతే నంది కాళ్లమీద పువ్వులు చల్లుతున్నారు. మరికొంతమంది చేతులు జోడించి దండం పెట్టుకుంటున్నారు. అదంతా చూస్తున్న నంది మనసులో మెల్లగా ఒక ఆలోచన మొదలైంది. వావ్! ఈ గౌరవం, ఈ పూలు, ఈ దండాలన్నీ నాకోసమే. నేనెంత గొప్పవాడినో అని అనుకుంది. ఆ ఆలోచన రాగానే నంది నడకలో మార్పొచ్చేసింది. కొమ్ములో ఆకాశం వైపు చూస్తున్నట్టు పైకెత్తి ఛాతీ ముందుకు పెట్టి చాలా గర్వంగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. కాని ఏ వేడుకైనా ఎప్పటికైనా ముగియాల్సిందే కదా. సాయంత్రం అయ్యేసరికి ఊరేగింపు మళ్లీ కుడి దగ్గరికే వచ్చేసింది. సందడి చేసిన జనాలంతా నెమ్మదిగా వాళ్ల ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత తేడా వచ్చేసిందో. కాసేపటి క్రితం వేలమంది పొగిడిన చోట ఇప్పుడు పూర్తి నిశ్శబ్దం. పూలు, పట్టుబట్టలున్న చోట ఇప్పుడు ఏమీ లేదు. 1000 నమస్కారాలు అందుకున్న నందిని ఇప్పుడు పట్టించుకునేవాళ్లే లేరు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి నంది ఒంటిమీద ఉన్న అలంకరణలన్నీ తీసేశారు. గలగలమన్న గంటలు తీసేశారు. మెరిసిపోతున్న పట్టుబట్టలు కూడా తీసేశారు. చివరికి నందిని మామూలుగా ఉండే చీకటి పాకలోకి తీసుకెళ్లారు. పాపం నంది ఆ చీకటిలో, ఆ నిశ్శబ్దంలో ఒంటరిగా నిలబడింది. పొద్దుం జరిగినదానికి ఇప్పుడు జరుగుతున్నదానికి ఏమీ సంబంధం లేనట్టు. ఎందుకిలా జరిగిందో అర్థంకాక చాలా గందరగోళం పడిపోయింది. అప్పుడు ఆ పాకలో ఒక మూలనుంచి ఒక గొంతు మెల్లగా వినిపించింది. అది ఒక ముసలి ఎద్దు గొంతు. దానికి చాలా అనుభవముంది. అదిలాంటివి ఎన్నో చూసింది. ఆ ముసలి ఎద్దు చెప్పిన ఒక్క మాటతో నంది గర్వమనే బుడగ టప్మని పగిలిపోయింది. ఓ, జనాలు నన్ను కాదు, నా మీద ఉన్న దేవుడిని గౌరవించారా? అసలు నిజమిదా అని అప్పుడు అర్థమైంది. అంటే ఆ గౌరవం దక్కింది నందికి కాదు, అది మోస్తున్న పాత్రకి. ఆ పాత్ర పోగానే ఆ గౌరవం కూడా మాయమైపోతుంది. ఈ విషయం గురించి నందికి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూనే ఉంది. తెల్లవారింది. ఈరోజు నందిని అందంగా తయారు చేయడానికి కాదు, పొలంలో కష్టపడి పని చేయడానికి తీసుకెళ్లారు. ఈరోజు నంది ఒంటిమీద పూలు లేవు, పట్టుబట్టలు లేవు, గలగలమనే గంటలు కూడా లేవు. కేవలం మౌనంగా తన పని తాను చేసుకోపోవాలన్న పట్టుదల మాత్రమే ఉంది. రోజంతా నంది పొలం దున్నింది. అలసిపోయి ఒకచోట నిలబడింది. అప్పుడు ఒక చిన్న పిల్లాడు నెమ్మదిగా నంది దగ్గరికి వచ్చాడు. చాలా ప్రేమగా దాని తలమీద నిమిరాడు. ఆ బాబూ పెద్దగా పొగడలేదు. కేవలం 4 మాటలన్నాడు. బాగా పనిచేస్తున్నావు. అంతే. ఆ ఒక్క మాట నిన్న ఊరేగింపులో అందుకున్న 1000 దండాల కన్నా గొప్పగా అనిపించింది నందికి. ఎందుకంటే అది నిజమైన మెప్పు. అప్పుడు నందికి జీవితంలో ఒక పెద్ద పాఠం అర్థమైంది. మన పదవికి, హోదాకి వచ్చే గౌరవం ఈరోజుంటుంది, రేపు పోతుంది. కాని మనం కష్టపడి చేసే పనికి వచ్చే గౌరవం
ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. మనం దేనిని మోస్తున్నాం? మన నిజమైన పని ఏమిటి? ఒకసారి ఆలోచిద్దాం, సరేనా?